అన్నీ మంచి శకునములే డింగ్ 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 డింగ్. ఏం లేదండి, ఢిల్లీ మన దేశ రాజధానిలో జరిగిన ఎలక్షన్స్లో ప్రస్తుతం ఆ పార్టీకి బీభత్స భయానకమైన దెబ్బ తగలబోతోందా అంటే అవుననే ప్రస్తుతం వస్తున్నటువంటి ట్రెండ్స్, ఎన్నికల ఫలితాలు చెప్తూ ఉన్నాయి. కేజ్రీవాల్, అతీషి ఇంకా చాలా మంది బడా ఆప్ నాయకులు ఢిల్లీ ఎన్నికల ఫలితాలలో ఇప్పటి వరకు జరిగిన లెక్కింపులో చూస్తే వెనుకబడిన పరిస్థితి. భారతీయ జనతా పార్టీ అప్రతిహతంగా ముందుకు దూసుకెళ్లిపోతోంది. ప్రస్తుతం లేటెస్ట్ ట్రెండ్ మనం తీసుకొని చూస్తే భారతీయ జనతా పార్టీ 44 స్థానాలలో ముందంజలో ఉంది. ఆ పార్టీ కేవలం 25 స్థానాలలో ముందంజలో ఉంది. కాంగ్రెస్ పార్టీ బిక్కుబిక్కుమంటూ 1 స్థానంతో ముందంజలో ఉండి అక్కడెక్కడో మూలకు సరిపెట్టుకుంది. ఇక ఇతరుల పరిస్థితి అంటారా, ఇక వేరే పార్టీల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఢిల్లీ ఎన్నికలలో అదర్స్ 0. మొత్తం 70 స్థానాలకు గాను జరిగిన ఎలక్షన్స్లో 36 సీట్లు ఎవరికైతే వస్తాయో వాళ్ళు ఢిల్లీ పీఠాన్ని అధిరోహించగలరు. అయితే భారతీయ జనతా పార్టీ జస్ట్ మొట్టమొదటి రౌండ్ ఫలితాలు అయ్యి అవగానే గమనిస్తే 44 స్థానాలలో ముందంజలో ఉంది భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీ కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ 36కు 11 స్థానాలు వెనకబడి ఉంది. నరేంద్ర మోదీ గారి కరిష్మాకు ఎదురు లేకుండా పోతోంది. అంత అద్భుతంగా నరేంద్ర మోదీ గారి హవా అనేది కొనసాగుతోంది. నరేంద్ర మోదీ గారి మ్యాజిక్ అనేది కొనసాగుతోంది. ఒక పక్క నరేంద్ర మోదీ గారు, నిర్మలా సీతారామన్ గారు అంటే వాళ్ళ మంత్రివర్గము ఎంత అద్భుతంగా ఆలోచించారు. 12 లక్షల రూపాయలు సంవత్సరానికి ఇన్కమ్ ట్యాక్స్ ఫ్రీ అని చెప్పి ప్రకటించారు. నెలకు 1,00,000 రూపాయలు సంపాదించినా సరే అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి అత్యంత ధైర్యంతో, అత్యంత సాహసంతో నిర్ణయం తీసుకున్నారు నరేంద్ర మోదీ గారు. ఇటువంటి నిర్ణయాలండి ఢిల్లీ ప్రజలు ఆలోచించి మరీ ఓటు వేశారు. ఆ పార్టీకి మూతి మీద ఒకటి కొట్టారు, చీపుర కట్టతో చితగొట్టి పారేశారు. కాంగ్రెస్ పార్టీ చెయ్యి విరక్కొట్టి పారేశారు. కాంగ్రెస్ పార్టీని జనం ఎంత చీకొడుతున్నారో, ఎంత మొహం మీద ఉమ్మేస్తున్నారో కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ ఎలక్షన్స్ లో మరోసారి బయటపడింది. ఇంకా మన కామెంట్ సెక్షన్ లో పాపం అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీ వీరాభిమానులు, వీర విధేయులు, కాంగ్రెస్ పార్టీ భక్తులు మనకు తగులుతూ ఉంటారు. వాళ్ళని చూస్తే అయితే జాలేస్తూ ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని మెజారిటీ ప్రజలందరూ కూడా మొహం మీద ఉమ్మేస్తున్న పరిస్థితి. హర్యానాకు వెళ్తే హర్యానాలో మొహం మీద ఉమ్మేశారు. మహారాష్ట్రకి వెళ్తే మహారాష్ట్రలో చీ 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 అని చెప్పి చెప్పులతో కొట్టి పంపించారు. ఇప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి మొహం మీద ఉమ్మేసి థు అని చెప్పి అంటూ ఉన్నారు. ఒక్క సీటుతో సరిపెట్టుకునే పరిస్థితి వస్తోంది కాంగ్రెస్ పార్టీకి. కనీసం 70 సీట్లలో 5 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేనటువంటి పరిస్థితి. మళ్ళీ మేము నేషనల్ పార్టీ అని చెప్పి ఒక్కొక్కడు పీకుడు మనగాళ్ళలాగా మాట్లాడుతూ ఉంటాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు. మళ్ళీ ఆ రాహుల్ గాంధీకి తెగ సీన్ ఇస్తారండి మన తెలుగు న్యూస్ పేపర్స్, తెలుగు న్యూస్ ఛానల్స్. తెలుగు న్యూస్ పేపర్స్ లో, తెలుగు న్యూస్ ఛానల్స్ లో ఉండే ఎర్రచొక్కాగాళ్లు, వామపక్ష భావజాలము పుణికిపుచ్చుకున్నటువంటి జర్నలిస్టులు, ఎడిటర్లు వీళ్ళందరూ రాహుల్ గాంధీ తుమ్మినా దగ్గినా ఏదో చాలా గొప్పగా మాట్లాడాడు అన్నట్టుగా బాగా కవరేజ్ ఇస్తూ ఉంటారు. చూస్తున్నారు కదా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఏడుస్తోందో. కమ్యూనిస్టుల పరిస్థితి అంటారా, కమ్యూనిస్టుల పరిస్థితి అసలు మనం మాట్లాడడానికి కూడా పనికిరారు వాళ్ళు. ఎలక్షన్ రాజకీయాలలో అంత దారుణంగా ప్రజలు వాళ్ళని తిప్పికొట్టారు అన్నది మనకు అర్థం అవుతోంది. దాదాపు ప్రతి ఎలక్షన్స్ లోనూ మనకు అర్థం అవుతోంది. దీంతో పాటు ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఢిల్లీలో పక్కా ముస్లిం ఏరియాస్ అని చెప్పే ఏరియాస్ కొన్ని ఉన్నాయండి. ఆ ఏరియాస్ లో కూడా భారతీయ జనతా పార్టీ అప్రతిహతంగా ముందంజలో ఉంది, ముందుకు దూసుకెళ్లిపోతోంది. అంటే ఒక పక్క హిందువుల ఓట్లన్నీ కూడా బాగా కన్సాలిడేట్ అయ్యాయి భారతీయ జనతా పార్టీకి, అది మనకు అర్థమవుతోంది. దాంతోపాటు ముస్లిం ఓటర్లు కూడా లైన్లలో నిలబడి భారతీయ జనతా పార్టీకి ఓటేశారు. నరేంద్ర మోదీ గారి అభిమానులు హిందువులలో, ముస్లింలలో, ఇక ప్రతి మతంలో నరేంద్ర మోదీ గారి అభిమానులు లైన్లలో నిలబడి ఓట్లు వేశారు మతానికి అతీతంగా. ఎందుకనంటే నరేంద్ర మోదీ గారు ఉంటేనే ఈ భారతదేశము ముందుకు దూసుకెళ్లిపోతుంది. నరేంద్ర మోదీ గారు ఉంటేనే ట్రిపుల్ తలాక్ లాంటి దుష్ట చట్టాలన్నింటినీ రద్దు చేసి అవతల పారేస్తారు. నరేంద్ర మోదీ గారు ఉంటేనే ఆర్టికల్ 370 లాంటి దాన్ని ధైర్యంగా రద్దు చేసి అవతల పారేయగలరు అన్న విషయం అర్థమైపోయింది. ముస్లిం ఓటర్లకు కూడా అర్థమైపోయింది. మోదీ గారు ఉంటేనే భారతదేశం బాగుంటుంది.
భారతదేశం బాగుంది అంటే దాని అర్థం ఏంటి? అందులో ఉండే ప్రజలు బాగుంటారు అన్న విషయం అర్థమైపోయింది. సో ముస్లిం ఓటర్స్ కూడా ప్రతి ముస్లిం నియోజకవర్గంలో ఢిల్లీలో గమనిస్తే మొత్తం 10 దాకా నియోజకవర్గాలు ముస్లిమ్స్ మెజారిటీగా ఉన్న నియోజకవర్గాలు ఉంటాయి. అక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఆ పార్టీకి భయంకరమైన షాక్ తగిలింది. ఎందుకంటే ఆ క్యాలిక్యులేషన్ ఏంటంటే మిగతా దగ్గర ఎక్కడైనా సరే వాళ్లకు కాస్త ఏమన్నా దెబ్బ తగిలినా, కాస్త సెట్ బ్యాక్ అయినట్టు కనిపించినా ముస్లిం ఓటర్స్ ఎలాగూ వీళ్ళకు ఓట్లేస్తారు, అక్కడ గెటాన్ అవ్వచ్చు అని చెప్పి ఆ పార్టీ అనుకుంది. కానీ ఆ పార్టీ పరిస్థితి క్రమక్రమంగా దిగజారిపోతోంది. ఆ ఓటింగ్ ఫలితాలు కనుక మనం తీసుకొని చూస్తే భారతీయ జనతా పార్టీ 43, 44, 45 ఇట్లా ఈ స్థానాలలో అండి ముందంజలో ఉంటుంది. అంటే ఆ ఫ్లక్చువేషన్ అనేది మనకు కనిపిస్తోంది. 40 స్థానాల అభో అయితే పక్కాగా ఆధిక్యంలో ఉన్నట్టు మనకు స్పష్టంగా అర్థం అవుతోంది. అదే కేజ్రీవాల్ మొదటి రౌండ్ ముగిసేసరికి 1800 ఓట్లు వెనకబడి ఉన్నాడు. ప్రస్తుతం ఢిల్లీ ముఖ్యమంత్రి అతీషి మార్లేనా సింగ్, ఆమె 1600 ఓట్లు వెనకబడి ఉంది. చూడ్డానికి ఈ నెంబర్ చాలా తక్కువగా కనిపిస్తూ ఉండవచ్చు, కానీ ఢిల్లీ లాంటి ప్రాంతంలో అండి ఇది చాలా ఎక్కువ నెంబరే అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఇంకొక 2-3 రౌండ్స్ గమనించారనుకోండి, ఇలాగే ట్రెండ్స్ కొనసాగాయి అని అంటే ఆపులో ఉన్న పెద్ద పెద్ద తలకాయలు కూడా ఓడిపోయే పరిస్థితి ఉంటుంది. అసలు కేజ్రీవాల్, మార్లేనా ఇట్లాంటి వాళ్ళందరూ ఓడిపోయారనుకోండి, ఆ పార్టీకి పడాల్సిన దెబ్బ వాటంగా బాగా పడుతుంది. జైలుకు వెళ్ళొచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఎన్నికలలో గెలుస్తారు అని చెప్పి ఆ మధ్య ఒక ఆయన జోస్యం చెప్పాడు మన తెలుగునాట. అది అన్ని చోట్ల కరెక్ట్ అవదు నాన్న. ఇదే మనం న్యూఢిల్లీ ఎలక్షన్ ఫలితాలలో చూడబోతూ ఉన్నాం. అదే గనక నిజమయ్యి ఉంటే బీఆర్ఎస్ పార్టీకి విస్తృతంగా ఎంపీ ఎలక్షన్స్ లోపల ఓట్లు వచ్చి పడి ఉండాలి. తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటో మనం గమనించాం. కవిత గారు జైలుకి వెళ్ళారు కదా, మరి ఆ సానుభూతి ఏమన్నా వర్కౌట్ అయ్యి బీఆర్ఎస్కి ఏమన్నా ఎక్కువగా వచ్చాయా ఎంపీ సీట్లలో అంటే ఎక్కువేం రాలా. బీజేపీ, కాంగ్రెస్ తెలంగాణలో దాదాపు సమానంగా వచ్చాయి ఎంపీ సీట్లలో, ఇక మిగతా ఒక్కటి ఎంఐఎంకి వచ్చింది. అది పరిస్థితి. సేమ్ అండి మీరు గమనిస్తే ఇక్కడ ఢిల్లీలో ఆ లిక్కర్ స్కామ్ లో జైలుకు వెళ్ళినటువంటి అరవింద్ కేజ్రీవాల్ సానుభూతి తన మీద బాగా పనిచేస్తుంది అని చెప్పి అనుకున్నాడు. కానీ ఆ సానుభూతి ఏమీ పనిచేసినట్టుగా కనిపించలేదు. ఎందుకంటే ఢిల్లీలో ఆయన ఎంత హిపోక్రసీతో వ్యవహరించాడో ప్రజలకు అర్థమవుతూ వస్తోంది. ప్రతిసారి ఒకే డైలాగ్ చెప్తూ వస్తున్నాడు, ఈసారి చేస్తాను, ఈసారి చేస్తాను, ఈసారి చేస్తాను. కొన్ని వీడియోలు చూస్తే మీరు షాక్ అవుతారు. ప్రతిసారి అదే డైలాగ్ చెప్తుంటాడు. ఇంటింటికి నీళ్లు ఇస్తాను అంటాడు, మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇంటింటికి నీళ్లు ఇస్తానంటాడు, ఈసారి ఇంటింటికి నీళ్లు ఖచ్చితంగా ఇస్తానంటాడు. ఢిల్లీలో ఉన్న యమునా నది కాలుష్యం బారిన పడింది, దాన్ని క్లీన్ చేస్తాను అన్నాడు ఫస్ట్ వచ్చి రాగానే. చేలా 5 ఏళ్ళు అయిపోయింది, ఈసారి ఖచ్చితంగా క్లీన్ చేస్తాను చూసుకోండి. అసలు ఎట్లా తయారు చేస్తానంటే ఇక మీరు యమునా నదిలో ఉన్న నీళ్లు తీసి ఇట్లా డైరెక్ట్ నీళ్లు తాగేయచ్చు మీరు, ఆ రేంజ్లో క్లీన్ చేస్తానన్నాడు. మళ్ళీ 5 ఏళ్ళు గడిచిపోయాయి. ఇప్పుడు చూసుకోండి నా ప్రతాపం, ఈసారి అసలు క్లీన్ చేయకపోతే నన్ను అడగండి. అవును నేను క్లీన్ చేయలేకపోయాను, బట్ ఈసారి క్లీన్ చేస్తాను అంటాడు. నేను మాట మీద నిలబడే మనిషిని అంటాడు, నేను చెప్పానంటే చేసేస్తాను అంటాడు. మరో పక్క చూస్తే యమునా నది ఎంత భయంకరంగా తయారయ్యిందో ఆ మధ్య మనం ఫోటోలలో చూసాం. ఓ పక్క ప్రయాగ్ రాజ్లోనేమో చాలా ప్రశాంతంగా కుంభమేళాలో కోట్లాది మంది ప్రజలు పాల్గొంటున్న పరిస్థితి. ఢిల్లీ యమునా నది అక్కడ ఒక చిన్న పండగ చేసుకోవడానికి వెళ్తే నొరగతో కూడినటువంటి నీళ్లలో ప్రజలు మునిగి లేచినటువంటి పరిస్థితి. ఏందా నొరగ అంటే ఆ చుట్టుపక్కల ఉన్న కర్మాగారాల నుంచి వచ్చేటటువంటి కాలుష్యం. దాన్ని కూడా అడ్డుకోలేకపోయాడు ఈయన అన్ని సంవత్సరాల పాటు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉండి. అన్నట్టు 2020లో 62 సీట్లు గెలుచుకుందండి ఆ పార్టీ. అర్థమవుతుందా? 70 ఎమ్మెల్యే సీట్లలో 62 సీట్లు ఆ పార్టీ గెలిచిందండి 2020లో. 5 ఏళ్ల క్రితము 70 సీట్లలో 62 సీట్లు గెలుచుకున్నారు ఆ పార్టీ వాళ్ళు. అదే భారతీయ జనతా పార్టీ 2020లో కేవలం 8 సీట్లు గెలుచుకున్నారు. ఇప్పుడు 2025లో ఇంకా కౌంటింగ్ నడుస్తోంది. 44 సీట్లతో ముందంజలో ఉంది భారతీయ జనతా పార్టీ. ఇక్కడ అసలు ఓవరాల్ గా ట్విస్ట్ ఏంటంటే ఆ ముఖ్య నేతలు మొత్తం వెనుకంజలో ఉన్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ ముఖ్యమంత్రి అతీషి సింగ్ కల్కాజీ అనే నియోజకవర్గంలో నిలబడింది. అక్కడ ఆమె వెనుకంజలో ఉంది. జంగ్పురాలో మనీష్ సిసోడియా ఆయన వెనుకంజలో ఉన్నాడు. న్యూఢిల్లీ, ఆ ఢిల్లీ మొత్తం లోపల న్యూఢిల్లీ పీఠం అనేది చాలా కీలకమైందండి. న్యూఢిల్లీ పీఠం దగ్గర ఎవరు గెలిస్తే అంటే ఏ పార్టీకి చెందిన అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీయే ఖచ్చితంగా ఆ ఎలక్షన్స్ లో గెలవబోతోంది అన్నది ఒక స్టాట్స్ అనేది చెప్తోంది. ఒక ప్యాటర్న్ అనేది మనం గమనించవచ్చు గత 30 ఏళ్ల ఢిల్లీ ఎలక్షన్స్ కనుక గమనిస్తే. ఈసారి అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ నియోజకవర్గంలో వెనుకబడిపోతూ ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఓవరాల్ గా ఆ పార్టీ ఓడిపోబోతోంది అన్న విషయము సంకేతం ఇస్తోంది. ఎందుకంటే న్యూఢిల్లీలో అండి మల్టీ కల్చరల్ ఎన్విరాన్మెంట్ అనేది మనం చూడొచ్చు.
ఇప్పుడు ఢిల్లీలో కూడా కొన్ని ప్రాంతాలలో యూపీ వాళ్ళు ఎక్కువ ఉంటారు, కొన్ని ప్రాంతాల్లో ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు, కొన్ని ప్రాంతాల్లో సిక్కులు ఎక్కువ ఉంటారు, ఇట్లా రకరకాలుగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో హిందువులు ఎక్కువ ఉంటారు, ఇట్లా ఉంటుంది. కానీ న్యూఢిల్లీలో వాళ్ళు ఎక్కువ ఉంటారు వీళ్ళు ఎక్కువ ఉంటారని కాదు, ఒక మల్టీ కల్చరల్ ఎన్విరాన్మెంట్ మనం చూడొచ్చు. సో డెఫినెట్ గా అక్కడ వచ్చే తీర్పు మొత్తం ఢిల్లీ ఎలక్షన్స్ మీద ప్రభావితం అవుతుంది అన్నది ఒక ప్యాటర్న్ అన్నమాట. సో కేజ్రీవాల్ అక్కడ వెనుకంజలో ఉన్నాడు. అసలు ఈ ఎలక్షన్ కౌంటింగ్ కంటే ముందు ఈ ఆప్ నేతలు మాట్లాడింది కనుక మీరు గమనిస్తే షాక్ అవుతారు. వీళ్ళ కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్. ప్రస్తుతం ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి సింగ్, ఆమె డైలాగ్ ఏంటో తెలుసా? ఈ కౌంటింగ్ కంటే ముందు, ఇవి సాధారణమైన ఎన్నికలు కావు, మంచికి చెడుకు మధ్య జరుగుతున్న యుద్ధం. నాకు నమ్మకం ఉంది, ఢిల్లీ ప్రజలు మంచినే ఆదరిస్తారు, ఆ పార్టీకే పట్టం కడతారు, అరవింద్ కేజ్రీవాల్కే మరోసారి పట్టం కడతారు, 4వ సారి అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అవుతాడు చూసుకోండి అని చెప్పి అతిషి మార్లేనా సింగ్ ఆమె ధీమా వ్యక్తం చేశారు. అసలు ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఫస్ట్ రౌండ్ నుంచే అండి, పోస్టల్ బ్యాలెట్ రౌండ్ నుంచే ఆ పార్టీకి షాక్ ఇవ్వడం మొదలుపెట్టారు. సీఎం అతిషి, మనీష్, కేజ్రీవాల్ వీళ్ళందరికీ పోస్టల్ బ్యాలెట్ నుంచే షాక్ ఇవ్వడం మొదలెట్టారు ఢిల్లీ ఓటర్లు. ఫర్ ఎగ్జాంపుల్ షాకూర్ బస్తీ, అలాగే కల్కాజీ, ఇట్లా మొత్తం అండి ఒక్కొక్కటి మీరు తీసుకొని చూస్తే ప్రతి చోట ఆ పార్టీలో ఉన్నటువంటి కీలకమైన వాళ్ళు వెనుకంజలో ఉన్నారు. కేజ్రీవాల్ కు మాత్రం భారీ షాక్ తగలబోతోంది ఈసారి. కేజ్రీవాల్ మీద భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ప్రవేశ్ వర్మ ఆయన ముందంజలో ఉన్నారు. అలాగే కల్కాజీలో సీఎం అతిషి మీద భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రమేష్ ఆయన ముందంజలో ఉన్నారు. అలాగే జంగ్పురాలో మనీష్ సిసోడియా ఆ పార్టీ ఆయన వెనకబడ్డాడు. న్యూఢిల్లీలో కేజ్రీవాల్ వెనకబడ్డాడు. కల్కాజీలో ఢిల్లీ సీఎం అతిషి వెనుకంజలో. పోస్టల్ బ్యాలెట్లో ఆప్ ముఖ్య నేతలందరూ వెనుకంజలో. అంటే ఏమర్థమవుతుంది? గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారు అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి అని చెప్పి చూస్తే ప్రధానమైన పోటీ ఆప్ అండ్ బీజేపీ, ఈ 2 పార్టీల మధ్యనే నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీని అసలు ఎవ్వరూ దేకనటువంటి పరిస్థితి. భారతీయ జనతా పార్టీ కూడా 27 సంవత్సరాల పాటు వేచి చూస్తోంది ఢిల్లీలో అధికారం చేజిక్కించుకోవడానికి. కాంగ్రెస్ పార్టీకి 2012 సమయంలో దెబ్బ తగిలింది చూసారా? నిర్భయ సంఘటన జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ ఎలక్షన్స్ లో ఘోరంగా ఓడిపోయింది. ఆ తర్వాత ఇప్పటి వరకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. సందులో ఆ పార్టీ దూరి ఢిల్లీని మొత్తం సర్వనాశనం చేసింది, భ్రష్టు పట్టించి వదిలింది. పచ్చి అబద్ధాలు కేజ్రీవాల్ చెప్పేది మొత్తం. మరోపక్క మార్క్సిస్టు భావజాలము, లెనిన్ భావజాలము ఉన్నటువంటి వాళ్ళందరినీ పార్టీలో జాయిన్ చేసుకోవడము, ఇంకో పక్కనేమో తన గురువుకే వెన్నుపోటు పొడిచే విధంగా, అంటే తన గురువు ఏ ఆశయంతో అయితే ఆయన వచ్చారో అన్నా హజారే గారు లిక్కర్కు సంబంధించి కానీ అవన్నీ దూరం పెడతాడేమో కేజ్రీవాల్ అని చెప్పి చూస్తే ఆ గలీజ్ దందా, లిక్కర్ దందా లోపలికి దిగి జైలుకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి అరవింద్ కేజ్రీవాల్. సో 2020 ఎలక్షన్స్ లో ఆ పార్టీ 62 ఎమ్మెల్యే సీట్లు సంపాదిస్తే ఇప్పుడు కేవలం 23 స్థానాలలో ముందంజలో కనిపిస్తోంది. ఓవరాల్ గా మొత్తం అయిపోయే తర్వాత చూస్తే ఏ స్థాయిలో దెబ్బ తగులుతుందో తెలియదు కానీ డెఫినెట్ గా అండి భారతీయ జనతా పార్టీ మాత్రం ఈసారి రూల్ చేయబోతోంది అన్న విషయం అర్థమవుతోంది. ఇప్పుడే అండి లేటెస్ట్ ట్రెండ్ చూస్తూ ఉన్నాను. భారతీయ జనతా పార్టీ 50 స్థానాలలో ముందంజలో ఉంది. ఆ పార్టీ కేవలం 19 స్థానాలలో ముందంజలో ఉంది. అంటే మనం వీడియో మాట్లాడడం మొదలుపెట్టిన టైంకి ఇప్పుడు నేను ఇంకా వీడియో ముగిద్దాము అని చెప్పి మరొకసారి లేటెస్ట్ డేటా క్రాస్ చెక్ చేస్తే భారతీయ జనతా పార్టీ 50 స్థానాలలో ముందంజలో ఉంది. ఆ పార్టీ కేవలం 19 స్థానాలలో ముందంజలో ఉంది. కాంగ్రెస్ పార్టీ 1 స్థానంతో బిక్కుబిక్కుమని అక్కడెక్కడో మూలకు నక్కింది. ఇది వీళ్ళ పరిస్థితి. మరోపక్క ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ వీళ్ళిద్దరూ తన్నుకు చావడం కూడా భారతీయ జనతా పార్టీకి బాగా కలిసొచ్చింది. త్వంశుంటా అంటే త్వంశుంటా అని చెప్పి ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా ఎలక్షన్ ప్రచారంలో తిట్టుకోవడం మనం గమనించవచ్చు. అవన్నీ మనము మొత్తం రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ విశ్లేషణలు చేసుకుంటాం కదా, అక్కడ మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. స్టే ట్యూన్డ్. ఇంకా మరిన్ని విశ్లేషణలు కొనసాగుతాయి. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాయండి. ఢిల్లీ పీఠం భారతీయ జనతా పార్టీ దక్కించుకోబోతోంది అన్నది మాత్రం నిర్వివాదాంశం. అది విషయం. ధన్యవాదాలు.